వెల్కమ్ టు K6. మరి దీపావళి సందర్భంగా పటాకుల కవరేజ్తో మీ ముందుకు వచ్చేసాం. మరి లేట్ చేయకుండా దీపావళి అంటేనే చీకటి తొలగించి వెలుగులు పంచే పండుగ. మరి ముఖ్యంగా చెప్పాలంటే చిన్నపిల్లలే కాదు పెద్దలలో కూడా ఉత్సాహాన్ని నింపేటటువంటి టపాకాయల గురించి మాట్లాడుకుంటే ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా పాలిటెక్నిక్ గ్రౌండ్లో టపాకాయల షాపులను ఏర్పాటు చేశారు. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎక్కడ మొత్తం షాపులన్నీ కూడా రంగురంగుల పటాకులతో కలకలలాడుతుందని చెప్పుకోవచ్చు. మనం మొత్తం ప్రతిసారి కూడా ఇక్కడ పెద్ద మొత్తంలో ఇక్కడ టపాకాయల షాపులను ఏర్పాటు చేయడం జరుగుతుంది. నిజామాబాద్ నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి టపాకాయలు కొనుగోలు చేస్తుంటారు. మనం చూస్తున్నాం ఒక్కొక్క షాప్ అయితే మొత్తం దాదాపుగా 50 వరకు ఏర్పాటు చేశారు. ఈసారి పెద్ద మొత్తంలో ఏర్పాటు చేశారు. మరి ఈసారి ఎలాంటి టపాకాయలు తీసుకొచ్చారు, మరి రేట్లు ఏ విధంగా ఉన్నాయని వివరాలు అయితే తెలుసుకుందాం. ఆలోపు మనం ఒకసారి షాపులు చూసుకుందాం. మరి ఇక్కడికి కొనుగోలు చేయడానికి వచ్చినటువంటి ఏదైతే వివిధ ప్రాంతాల నుంచి కూడా ప్రజలు ఇక్కడికి వచ్చి దీపావళికి కావాల్సిన టపాకాయలు కొనుగోలు చేస్తున్నారు. వాటన్నిటికి సంబంధించిన విజువల్స్ అయితే ఒకసారి మనం చూద్దాం. మరి పాలిటెక్నిక్ గ్రౌండ్లో ఏర్పాటు చేసినటువంటి స్టాల్ 18 నెంబర్లో ఓనర్తో మాట్లాడదాం. ఈసారి పటాకులు ఏ విధంగా టపాకాయలు ఏ విధంగా ఉన్నాయని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ ఈసారి ఏ విధంగా ఉన్నాయి టపాకాయలు, రేట్లు ఏ విధంగా ఉన్నాయి? ముందుగా నిజామాబాద్ ప్రజలందరికీ మా పాలిటెక్ గ్రౌండ్ క్రాకర్స్ అసోసియేషన్ తరఫున దీపావళి శుభాకాంక్షలు అండి. ఈసారి క్రాకర్స్ రేట్స్ చాలా రీజనబుల్గా ఉన్నాయండి. మళ్ళీ కొత్త వెరైటీలతోని అన్ని అనుమతులతోని ఇక్కడ స్థాపించడం జరుగుతున్నది. ప్రజలంతా కూడా మాకు సహకరిస్తున్నారండి. మేము కూడా వినియోగదారులందరికీ ప్రజలకు కూడా రీజనబుల్ రేట్స్లో ఇస్తున్నామండి. మేము ప్రభుత్వం ఏమైనా గైడ్ లైన్స్ ఏమైనా చెప్పిందా? గైడ్ లైన్స్ అండి, మా ఇన్స్ట్రక్షన్స్ అండి, మా మంచి కొరకే ఇన్స్ట్రక్షన్స్, ప్రజల గురించే ఇన్స్ట్రక్షన్స్ అండి. అవన్నీ పాటిస్తున్నామండి. తూచా తప్పకుండా పోలీసు, ఫైరు, మున్సిపాలిటీ ఏవే వాళ్ళు ఇది చేస్తున్నారో అవన్నీ మేము పాటిస్తున్నామండి. అన్ని రకాల క్రాకర్స్ తీసుకొచ్చారా సార్ ఈసారి మార్కెట్లో? అవునండి, అన్ని రకాల క్రాకర్స్ ఉంటున్నాయండి. ఎలా వస్తున్నారు కస్టమర్స్? నిన్న నుంచి మంచి ఇది ఉంది. నిన్న బంధు మార్కెట్ రూట్లో నిన్న కూడా బాగానే ఉందండి. ఈ రోజు కూడా స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ అది ఇంకా బాగుంటుంది. ఈరోజు సండే కనుక ఈ రోజు రేపు బాగానే ఉంటాయండి. ఎన్ని రోజుల పాటు ఉంటుంది? ఇది 4 days అండి. మాకు పర్మిషన్ 4 days ఇస్తారండి. కానీ నిన్న నుంచి మాత్రం మాకు మంచి సేల్స్ ఉన్నాయండి. కొనుగోలు చేస్తున్నటువంటి కస్టమర్స్ ఉన్నారు, వాటిని కూడా అడిగి తెలుసుకున్నాం. దీపావళి శుభాకాంక్షలు సార్. ముందుగా మీకు కూడా దీపావళి శుభాకాంక్షలు. టపాకులు కొన్నారా సార్? ఎలాంటివి ఉన్నాయి మార్కెట్లో, ఎలా తీసుకొచ్చారు సార్? వెరైటీస్ అయితే బాగానే ఉన్నాయమ్మా. రేట్లు కూడా రీజనబుల్గానే అనిపిస్తున్నాయి. తెలిసిన వాళ్ళ షాప్ కావడం వల్ల మాకైతే కరెక్టే అనిపిస్తుంది. ఇక ప్రజలు ఒక్కొక్క రకమైన ఆలోచన ఉంటుంది. డిస్కౌంట్స్ అయితే ఇస్తున్నారమ్మా. టపాకాయలు కూడా క్వాలిటీగానే కనబడుతున్నాయి. పిల్లలైతే ఇష్టంగానే తీసుకున్నారు అన్నీ కూడా. రేట్లు పెద్ద మార్పేం లేదు, గత సంవత్సరం లాగానే రేట్లు ఉన్నాయి. వెరైటీస్ మాత్రం కొంచెం ఎక్కువ కనబడుతున్నాయి. క్లాస్ చదువుతున్నాను. నీకు ఏ క్రాకర్స్ అంటే ఎక్కువ ఇష్టం? నాకు పాపప్, బీడీ బమ్, సుర్సుర్బత్తి, పులకుండీలు, భూచక్రాలు, ఇంకా హెలికాప్టర్. ఈసారి ఇవన్నీ తీసుకున్నాను. ఎన్ని తీసుకున్నావు? చాలా తీసుకున్నావు? అవును.
మరి గ్రౌండ్లో ఉన్నటువంటి 19 షాప్లోకి వచ్చేసాం. మరి ఇక్కడ వీళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి షాపు ఇక్కడ నడిపిస్తున్నారు అనేది అడిగి తెలుసుకుందాం. సార్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్ ఇక్కడ షాప్? ఇది 22వ సంవత్సరం మేడం మనం పెట్టింది. ముందుగా నిజామాబాద్ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు. మేము గత 22 సంవత్సరాల నుంచి ఈ షాపును నడిపిస్తున్నాము. టెంపరవరీ షాప్ అంటే కాకర సందర్భంగా, దీపావళి సందర్భంగా మా దగ్గర సుమారుగా ఒక 40 నుంచి 50 రకాల ఫ్యాన్సీ ఐటమ్స్ దొరుకుతాయి. విభిన్న రకాలైన ఫ్యాన్సీ మా దగ్గర లభించడం జరుగుతుంది. గతానికి ఇప్పటికి చూసినట్టయితే 4 years బ్యాక్ కాలుష్యం అని అన్నారు. మ్యాక్సిమం ఒక 10-15 రకాల కాలుష్యం గ్రీన్ కాకర్స్ రావడం వల్ల మనం ఎక్కువ మటుకు వాటిని మా కస్టమర్లకు ప్రోత్సహిస్తున్నాము. ధన్యవాదాలు. మరి ప్రస్తుతం 9 నంబర్ షాప్ దగ్గర ఉన్నాం. మరి ఇక్కడ కస్టమర్స్ ఉన్నారు, కొనుగోలు చేశారు. మరి ఎలా దొరుకుతున్నాయి వారిని అడిగి తెలుసుకుందాం. సార్ ఏమేమి తీసుకున్నారు ఈసారి దీపావళికి? ఎలా ఉన్నాయి ఇక్కడ షాప్లో? అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈరోజు కూడా ఇక్కడ షాప్లో చూసుకుంటే చాలా రేట్లు కూడా తక్కువనే ఉన్నాయి. గతంలో చూసుకున్నట్టు ఈసారి కూడా మరి కొన్ని వెరైటీలు చిన్నపిల్లలకు సంబంధించినవి కాబట్టి భూచక్రాలు, సూరసురుబత్తులు కావచ్చు, పూల కూడా చాలా వెరైటీలు కూడా ఉన్నాయి. అంటే రేట్ కూడా మామూలుగా పబ్లిక్ ఎట్లా ఉంటే తక్కువలో అన్నట్లు చాలా బాగున్నాయి. గతంలో చూసుకున్నట్టు ఈసారి కూడా కొన్ని వెరైటీలు కూడా ఎక్కువగా వచ్చాయి. అవి కూడా మరీ రేటు ఎక్కువగా కూడా తక్కువ రేట్లో కూడా ఉన్నాయి. మొత్తం మీరు చూసుకున్నట్టే బాగానే ఉన్నాయి. సార్ ఇప్పుడు గ్రీన్ క్రాకర్స్ అని వచ్చాయి, పొల్యూషన్ ఇది కాకుండా అని చెప్పేసి వాటిని వినియోగించే ఆలోచన ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఈసారి కూడా అంటే మీరు చెప్పినట్లు కూడా గ్రీనర్ సంబంధించిన క్రాకర్స్ కూడా అనేక ఉన్నాయి. గతంలో ఈసారి కూడా బాగా ఉన్నాయి. వాటికి కూడా కొనుగోలు చేయడానికి కూడా ఎక్కువగా ఆసక్తి కూడా చూపుతున్నాము. అంటే ఎందుకంటే వాతావరణం చూసినట్లయితే విధంగా వాతావరణ కాలుష్యం ఉంటుంది. దానికి తగ్గట్లుగానే ఆ వెరైటీలు కూడా ఎక్కువ కొనుగోలు చేస్తున్నాము. సార్ మీకు దీపావళి అనగానే మీకు ఇష్టమైన క్రాకర్ ఏది? ముఖ్యంగా మాకు సంబంధించి సుతుల బాంబు కావచ్చు, లక్ష్మీపాడకు అలాంటి వెరైటీలు ఉన్నాయి. అవి బాగా ఇంట్రెస్ట్ ఉంటాయి, ఎక్కువ సౌండ్ వస్తుంటాయి కనుక. వాతావరణ కాలుష్యం దృష్టిలో పెట్టి కూడా పర్యావరణ రక్షించేందుకు కూడా క్రాకర్స్ కూడా వాడుతుంటాం. ఓకే, అలాగే 9వ షాప్ నంబర్ ఓనర్ ఉన్నారు. మరి ఈసారి క్రాకర్స్ రేట్లు ఏ విధంగా ఉన్నాయి అనేది అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ షాప్ ఏర్పాటు చేశారు? నేను గత 17 years నుంచి ఇక్కడ క్రాకర్స్ స్టాల్ పెడతాం. ఎవ్రీ ఇయర్ సీజనల్లీ. ఇంతకుముందు అక్కడ పాలిటెక్నిక్ అక్కడ ఉండేది, అక్కడ నుంచి ఇక్కడ వచ్చినాం కలగడం. ఈ సంవత్సరం మాత్రం అన్నీ కూడా చాలా వెరైటీస్ వచ్చినాయి. అందులో ఈసారి ఎక్కువగా ప్రభుత్వ నామ్స్ ప్రకారం గ్రీన్ క్రాకర్సే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. జనాలు కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా గ్రీన్ క్రాకర్స్ కావాలని అడుగుతున్నారు. అలాగే ఈ పాలిటెక్నిక్ గ్రౌండ్లో మేము అందరం కలిసి షాప్స్ ఏర్పాటు చేస్తాం ప్రతి సంవత్సరం కూడా. ఇప్పుడు ఈ గ్రౌండ్లో 50 షాపులు ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే కస్టమర్ ఇక్కడ కొనుక్కోవాలంటే ఇప్పుడు మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ వేరే బయట షాపులలో వెళ్తే మాత్రం వాళ్ళు చెప్పిన ప్రైస్లోనే ఖచ్చితంగా అక్కడ కొనాల్సి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే హెల్తీ కాంపిటీషన్ ఉంటుంది. ఇక్కడ షాపు అన్నీ ఎక్కువ ఉండడం, అన్ని బ్రాండ్లు మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు ఒక దగ్గర చూసాం, ప్రైస్ మనకు సెట్ కాలేదు, పక్క షాప్లో వెళ్ళొచ్చు. అక్కడ అంటే 50 షాపుల్లో ఎక్కడైనా చూస్ చేసుకునే అవకాశం ఉందన్నట్టు. మనకు ప్రైస్ విషయంలో మాత్రం ఇది ప్లస్ పాయింట్. ఇంకొకటి ఏంటంటే బయట కంటే చాలా తక్కువ రేటుకు ఈ పాలిటెక్నిక్ గ్రౌండ్లో క్రాకర్స్ దొరుకుతాయి. ఎందుకంటే వీళ్ళు కాంపిటీషన్లో పోయేసి వాళ్ళకంటే తక్కువ అంటే మనకు అట్లుంటుంది. వెరైటీల విషయంలో అన్ని వెరైటీస్ ఇక్కడ చాలా డిఫరెంట్ కంపెనీస్ దొరుకుతాయి. బ్రాండెడ్లో ఉంటాయి, తక్కువ రేట్లో ఉంటాయి, మిడిల్ క్లాస్ అట్లా ఉంటుంది. కాబట్టి మనము నచ్చిన క్రాకర్స్ ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ కూడా ఇక్కడ తీసుకొని పాలిటెక్నిక్ గ్రౌండ్లో అన్ని ఫెసిలిటీస్. ఇప్పుడు మనం వేరే దగ్గర చిన్న ఇరుకు సందులు ఉంటాయి, ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరికైనా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే యాజ్ పర్ నామ్స్ ప్రకారం గవర్నమెంట్ రూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రూల్స్ ప్రకారంగా ఇక్కడ అన్ని ప్రికాషన్స్ తీసుకుంటూ ఇక్కడ షాప్స్ అన్నీ ఏర్పాటు చేసినాం. కాబట్టి జనాలు అందరూ రండి, నిజామాబాద్ జిల్లా సంబంధించిన ప్రజలు రండి, హాయిగా ఫ్యామిలీతో రండి. జస్ట్ వచ్చి ఇక్కడ మీకు నచ్చిన విధంగా ఈ దీపావళి పండుగని కాంతివంతంగా జరుపుకోవడానికి, ఇక్కడ సెలబ్రేషన్ చేసుకోవడానికి క్రాకర్స్ తీసుకొని పాలిటెక్నిక్ గ్రౌండ్కి రండి. గతంతో పోలిస్తే ఈసారి రేట్లు ఏ విధంగా ఉన్నాయంటారు? ప్రైస్ ఏం పెరగలేదు, ఎందుకంటే జిఎస్టీ అదంతా తగ్గింది కాబట్టి. కేంద్ర ప్రభుత్వం మన తగ్గిన జిఎస్టీ ఎఫెక్ట్తో ఇంతకుముందు కంటే ఈసారి ప్రైస్ తగ్గింది. ఇంతకుముందు పెరిగింది. పోయిన సంవత్సరం సేల్స్ తక్కువ ఉండేది, జిఎస్టీ కారణంగా రేట్లు ఎక్కువే ఉండేది. ఈ సంవత్సరం జిఎస్టీ ఎఫెక్ట్ కూడా ఉంది, కొంచెం జిఎస్టీ తగ్గింది కాబట్టి క్రాకర్స్ రేట్లు కూడా తగ్గినాయి మా దగ్గర అయితే.
ఈసారి ఏ విధంగా కస్టమర్స్ వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? ఇప్పటివరకు అయితే ఇంకా స్టార్ట్ ఏం కాలేదు, ఎందుకంటే ఫెస్టివల్ రేపు ఉంది ఎల్లుండి ఉంది కాబట్టి ఇంకా ఇప్పటివరకు అయితే కస్టమర్స్ ఏం రావట్లేదు. ఇక ఇప్పుడు సాయంత్రం పూట ఇవాళ ఎట్లాగో హాలిడే ఉంది కాబట్టి, సండే ఉంది కాబట్టి అందరు పిల్లలు తీసుకొని చాలా బాగా వస్తారు. అంత మంచిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ అంతా. వచ్చి పిల్లలంతా ఎంజాయ్ చేస్తారు. పిల్లలు తీసుకొని ఫ్యామిలీస్ కూడా ఇక్కడ వచ్చి క్రాకర్స్ కొనుక్కొని వెళ్తారు. ఎందుకంటే బయట షాపులలో వెళ్తే చిన్న ఉంటుంది షాపు, అక్కడ ఇంకోటి ఏంటంటే షాపులలో అక్కడ వెళ్ళరాదు, వాళ్ళు లోపల పోరాదు, వాళ్ళు నచ్చింది తీసుకో. ఇక్కడ అంతా కంప్లీట్ డిస్ప్లే ఉంటుంది కాబట్టి అన్ని చూస్ చేసుకోవడం అది ప్లస్ పాయింట్ ఇక్కడ అట్లా. థ్యాంక్ యూ సార్. ఓకే, సార్ చెప్పినట్టుగా ఇక్కడికి వస్తే అన్ని షాపులు ఉంటాయి, ఆప్షన్స్ ఉంటాయి, నచ్చినవి తీసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ గ్రీన్ క్రాకర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. లేట్ చేయకుండా మీరు కూడా వచ్చి ఇక్కడ ఈ షాప్ని అయితే ఒకసారి విజిట్ చేయండి. మంచి మంచి క్రాకర్స్ రకరకాల తక్కువ రేట్లో మనకి ఇక్కడికి వస్తున్నాయి. మనకి చిన్నపిల్లలు వచ్చేసారు, వారితో మాట్లాడిద్దాం. నీ పేరు? కృతి. ఏ క్లాస్? 6th క్లాస్. దీపావళికి ఎక్కువ క్రాకర్స్ కలుస్తావా? తొక్కనే కలుస్తాను. నీకు ఏది ఇష్టం ఎక్కువ అందులో? నాకు పాపప్ ఇష్టం. ఈరోజు ఏమేమి తీసుకుంటున్నావు క్రాకర్స్ నువ్వు? పాపప్, సుర్బత్తి ఒకటి, అంతే. PP1. నీకు ఏ క్రాకర్ అంటే ఎక్కువ ఇష్టం? ఉల్లిగడ్డ బాంబు. ఉల్లిగడ్డ బాంబు కలుస్తావా నువ్వు? ఏమేమి తీసుకుంటున్నావు నువ్వు ఈరోజు? సుర్బత్తి, పాంబిళ్ళలు. ఎక్కడి నుంచి వస్తున్నావు? ఆర్టిస్ట్ని. ఓకే, ఏ క్లాస్? 4th. నీ క్రాకర్స్లో ఎక్కువ ఇష్టమైన క్రాకర్ ఏది? పాపప్. నువ్వు ఎక్కువ కాలుస్తుంటావా క్రాకర్స్ని? దీపావళి పండగ అంటేనే టపాకాయలు. ప్రతి ఇంట్లో దీపావళికి సెలబ్రేషన్ టపాకాయలతోటే మొదలవుతుంది. పిల్లలతో వచ్చి సరదాగా టపాకాయలు కొనుగోలు చేస్తుంటారు పేరెంట్స్. మరి వివిధ షాపులలో కంటే మన గ్రౌండ్లో ఏర్పాటు చేసినటువంటి షాపులలో తక్కువ రేట్లకి టపాకాయలు రావడం అనేది జరుగుతుంది. ప్రతిసారి కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తుంటారు. గత 18 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ స్టాల్స్ పెడుతూనే ఉన్నారు. మరి ఇక్కడ పెద్ద మొత్తంలో టపాకాయలు రకరకాల దొరుకుతాయి, అలాగే తక్కువ రేటు దొరుకుతాయి కాబట్టి నిజామాబాద్ నుంచి వివిధ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి టపాకాయలు కొనుగోలు చేస్తుంటారు. మరి ఈసారి కూడా రకరకాలుగా తీసుకొచ్చారు. ఏదైతే ప్రభుత్వం చెప్తున్నటువంటి గ్రీన్ క్రాకర్స్ని కూడా తీసుకొచ్చారు. పర్యావరణాన్ని కాపాడే దిశగా అవి కూడా మనకి ఇక్కడ గ్రౌండ్లో అవైలబుల్గా ఉన్నాయి. మరి లేట్ చేయకుండా మీరు క్రాకర్స్ ఇంకా కొనుగోలు చేయకపోతే మాత్రం లేట్ చేయకుండా గ్రౌండ్కి వచ్చి ఇక్కడ షాప్స్ అని విజిట్ చేయొచ్చు. దాదాపుగా 50 షాపుల వరకు ఉన్నాయి. అన్ని రకాల టపాకాయలు ఉన్నాయి. మరి దీపావళి పండుగని ప్రతి ఒక్కరు సంతోషంగా జరుపుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా టపాకాయలు కాల్చేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు అయితే పాటించాలి. అందరూ సంతోషంగా గడపాలని చెప్పేసి K6 తరఫున ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. ఇది ఈరోజు దీపావళి సందర్భంగా టపాకాయల షాపుల గురించి ప్రత్యేకమైనటువంటి స్టోరీ. మరో స్టోరీతో మీ ముందు ఉంటాం. చూస్తూనే ఉండండి మీ K6. కెమెరామెన్ సందీప్తో మీ యాంకర్ సంధ్య, నిజామాబాద్.